వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. నవంబర్ 18, 2024న నయనతార బియాండ్ ద డ్రీమ్స్ అనే ఆమె ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. దీనికి ఆమె చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఇదే అంశంపై మళ్లీ వార్తల్లో కూడా నిలిచారు. ఇక ప్రముఖ సినిమా రిపోర్ట్ ప్రకారం 2005లో రిలీజ్ అయిన చంద్రముఖి సినిమా కాపీరైట్లను కలిగి ఉన్న ఏపీ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్స్ తరపున నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నిర్మాతలకి లీగల్ నోటీసు అందింది. అయితే ఇందులో నయన్ డాక్యుమెంటరీలో రజనీకాంత్ తో కలిసి తీసిన సినిమాలోని ఫుటేజ్ చేర్చారు. అయితే ఇదంతా నిర్మాతల అనుమతి లేకుండా జరిగిందని పేర్కొన్నారు. ఆ ఫుటేజీలు తొలగించాలంటూ పంపిన నోటీసుల్ని ఆమె టీం ఒప్పుకోలేదు. అలాగే వారి నుంచి 5 కోట్ల పరిహారం కూడా డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. ఈ విషయంలో తాజా సమాచారం ప్రకారం కోర్టు చంద్రముఖి సినిమాకి సంబంధించిన సీన్లను డిలీట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన తర్వాత ఎంత ఆదాయం వచ్చిందో దానిని కోర్టుకు తెలపాలంటూ చంద్రముఖి నిర్మాతలు పిటిషన్ దాఖలు చేశారు. కానీ నయన్ ఈ విషయానికి స్పందించలేదు. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నెట్ఫ్లిక్స్ నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్ డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే ఇందులో తన పర్మిషన్ తీసుకోకుండా నానం రౌడీ దాన్ ఫుటేజ్ ఉపయోగించారని ఆ చిత్ర నిర్మాత నటుడు ధనుష్ లీగల్ నోటీసులు కూడా పంపించారు. 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్లు కూడా డిమాండ్ చేశారు. ఇక యష్ నటించిన టాక్సిక్ సినిమాతో నయనతార భారీ పాన్ ఇండియా విడుదలపై దృష్టి పెట్టారు. దీంతో పాటు మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన మోహన్ లాల్ మమ్ముట్టి నటించిన పేట్రియాట్ సినిమాలో కూడా ఆమె నటించింది. ఆమె ఇతర ప్రాజెక్టుల్లో రక్కాయి, మాముతి, అమ్మంటూ, డియర్ స్టూడెంట్స్ మరిన్ని కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా షురు అయింది. మెగా 157 వర్కింగ్ టైటిల్ తో ఇది తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక స్పెషల్ వీడియోతో కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా కోసం ఆతృతగా ఉన్నట్టు నయన్ పేర్కొన్నారు. ఈ సంక్రాంతికి రఫ్ ఆడించేద్దామంటూ వీడియో చివరిలో డైరెక్టర్ అనిల్ తో నయన్ చెప్పిన డైలాగ్ వీడియోలో ఇదే హైలైట్. దీంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమాకి రికార్డు స్థాయిలో వసూలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కథానాయకుడిగా నటించిన షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా, హీరోయిన్ గా నటించిన నయనతారకి ఉత్తమ నటి అవార్డులైతే వచ్చాయి.